హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ నాలెడ్జ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ధరణిలో వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనకు గతంలో డిజిటల్ సిగ్నేచర్ అని చెప్పేసి మనకు మీసేవ లాగిన్లో మాత్రమే ఉండేది. అది కూడా ₹45 పేమెంట్ చేస్తే మనకు 45 డేస్లో కానీ ఒక 1 or 2 monthsలో కానీ క్లియర్ అయిపోయేది, మన పాస్బుక్లో విజిబుల్ అయ్యేది. సో ఇప్పుడైతే మనకు ఆప్షన్ అయితే తీసేసి మనకు ధరణి పోర్టల్ లాగిన్లో అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఆప్షన్ చూడడానికంటే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫ్రెండ్స్ మన ఛానల్లో సపరేట్గా నేను డెడికేటెడ్గా ఇద్దరికి సంబంధించి ప్రతి ఇష్యూ పైన అయితే ఒక్కొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది మన ఛానల్లో చూడండి, ఇప్పటివరకు ధరణి పైన దాదాపు ఒక 50 వీడియోలు అయితే చేయడం జరిగింది. సో మీకు ఎక్కడైనా ఏ డౌట్ ఉన్నా కూడా మనం మన ఛానల్లో వచ్చి మన ప్లేలిస్ట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ధరణి సమస్యలు అని చెప్పేసి సపరేట్గా ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. సో ఈ ప్లేలిస్ట్లో వచ్చేసి మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో కానీ అడగచ్చు నాకు ఈ వీడియో కింద. ఓకే ఫ్రెండ్స్, అయితే చూద్దాం. మనకి ఇప్పుడు వచ్చిన ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ధరణిలో లాగిన్ అయి ఉన్నాను కాబట్టి మనకు ₹45 పేమెంట్ చేసి తమ్ ఇంప్రెషన్ ఇవ్వడం ద్వారా మనకు మన పాస్బుక్లో ఉన్న సర్వే నెంబర్కి డిజిటల్ సిగ్నేచర్ అనేది మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు అది అక్కడ మీ సేవ లాగిన్ నుంచి తీసేసి నేరుగా TN33లో అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ వచ్చే అడ్వాంటేజెస్ కంటే పోయే అమౌంట్ అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం అక్కడ ₹45 పేమెంట్ చేసేవాళ్ళం, ఇక్కడ డైరెక్ట్గా ₹1000+ అయితే పేమెంట్ చేయాలి. మళ్ళీ మీ సేవకి వెళ్ళి మళ్ళీ తమ్ ఇంప్రెషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ డిజిటల్ సైన్ ఆఫ్ సర్వే నెంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఈ ఆప్షన్ కూడా ఇవాళైతే వర్క్ ఇస్తుంది ఫ్రెండ్స్. దాదాపు మండే వరకు అయితే ఇది పని చేయలేదు. నేను రోజు చూస్తూ ఉంటాను ధరణి గురించి. చూడండి, ర్యాండమ్ ఒకసారి నెంబర్ తీసుకున్నాను మీకోసం అని చెప్పేసి. చూడండి, ఆటోమేటిక్గా ఖాతా నెంబర్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం మనం. డీటెయిల్స్ అని ఇక్కడ రావడం జరిగింది చూసారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైనా మనకు డిఎస్ పెండింగ్ ఉంటుంది చూడండి, ఇక్కడ డిఎస్ నాట్ డన్ అని చెప్పేసి చూపిస్తుంది ఇక్కడ మనకు. సో వీటిని సెలెక్ట్ చేసుకొని మనం వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ మన దగ్గర ఉన్న పాస్బుక్లో కానీ పాత పాలలు కానీ ఇవన్నీ అప్పుడు వేసి సబ్మిట్ చేసి ₹1000 పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత దీనికి ఏం చేయాలంటే మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అంటే ఒకటి వస్తుంది అన్నట్టు. ఆ అప్లికేషన్ నెంబర్ తోటి మళ్ళీ మీ సేవకి వెళ్ళి తమ్ ఇంప్రెషన్ చేసి అక్కడ ₹45 ₹35 పేమెంట్ చేస్తే మనకు అది ఇక్కడ డాష్ బోర్డ్లో చూపించినట్టుగా ఫార్వర్డ్ అయిపోతుంది. ఈ ఫార్వర్డ్ కూడా స్థానిక ఎంఆర్ఓస్కి వెళ్తుంది. ఆ తర్వాత ఆడియో నుంచి కరెక్ట్గా వెళ్తుంది ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళు వెరిఫై చేస్తే మనకు డిజిటల్ సిగ్నేచర్ అనేది ఓకే అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఆప్షన్ అయితే గతంలో అయితే మనకు అక్కడ ఉండేది కాబట్టి ఈజీ ఉండేది. సో ఇప్పుడు అంటే ఈజీ తక్కువ అమౌంట్లో అయిపోయేది. ఇప్పుడు అమౌంట్ ఎక్కువ అవుతుంది, ప్రాసెస్ కూడా లెంతీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.